హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా ప్రోటీను, ఫైబరు అధికంగా ఉన్న లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్తీగా తయారు చేసుకోండి. పాకం పట్టే పని లేదండి. బెల్లంతోటి ఇలా ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ లడ్డూని రోజుకి ఒకటి తీసుకున్నా చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇలా లడ్డూలు తయారు చేసుకొని ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని, ఒక కప్పు బాదం వేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటిని దోరగా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. బాదంలో ఎక్కువ ప్రోటీను, ఫైబరు అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంలో విటమిన్ ఇ అలానే శరీరాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఫ్రై చేసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అదే కళాయిలో ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పల్లీల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన అద్భుతమైన పోషకాహారం అండి. పల్లీలను పచ్చివి తినడం కన్నా ఉడికించి కానీ ఇలా వేయించి కానీ తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. వీటిని కూడా ఫ్రై చేసి అదే ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అదే కళాయిలో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు తెల్ల నువ్వులు వేసుకొని వీటిని కూడా ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసేసుకోండి. నువ్వుల్లో కూడా కాల్షియము, ప్రోటీను, ఫైబరు పుష్కలంగా ఉంటాయండి. ఇవి ఫ్రై చేసుకున్నాక వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. వేసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న బాదము, పల్లీలు కలిపి వేసేసుకొని వీటిని ఇలాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న తెల్ల నువ్వులను కూడా వేసేసుకోండి. ఇవి కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత అడుగున ఏమన్నా సుద్దలాగా మిక్సీకి చుట్టుకుని పోయి ఉంటే కనుక ఇలా ఒకసారి అడుగు నుంచి పైకి స్పూన్ తోటి ఇలాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత బెల్లం వేసేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం పల్లీలు, బాదం, నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర వరకు బెల్లం వేసుకోండి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రా వేసేసుకోండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకోలేదంటే బెల్లం పైనే ఉండి అడుగున పిండి చుట్టుకొస్తుంది కానీ బెల్లం మెదగదనమాట. ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి బెల్లం గ్రైండ్ చేసుకున్నాక బెల్లంలో ఉన్న తడిదనానికి మనం ఇలా ఉండ చుట్టుకోవడానికి వీలుగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇందులో మనం బెల్లం వేసుకోవడం వల్ల బెల్లంలో ఐరను, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పల్లీలు, బెల్లాన్ని కలిపి తీసుకున్నా కూడా మనకి రక్తహీనతని తగ్గిస్తుంది. ఒంటికి శక్తిని కూడా ఇస్తుంది. చూసారు కదా, ఇలా బెల్లం అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2, 3 స్పూన్లు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని నేను టేస్ట్ కోసం వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఉండలు కనుక ఇలా చుట్టుకోవడానికి రాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా నెయ్యిని వేసుకొని ఇలా ఉండలు చేసేసుకోవచ్చు. ఇలా పిండిని చేతిలోకి తీసుకొని మీకు నచ్చిన సైజులో ఇలా గట్టిగా లడ్డూలు చుట్టేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోండి. ఇలానే మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా చేసేసుకున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఇందులో తీపి కూడా నేను వేసుకున్న బెల్లం అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా లడ్డూలన్నింటినీ కూడా చుట్టేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. ఈ పప్పులన్నింటినీ కూడా మనము ఫ్రై చేసి తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా హెల్తీ ప్రోటీన్ లడ్డూని బెల్లంతోటి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ లడ్డూలు మిక్సీ వేసి చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్‌గా మెత్తగా వస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చక్కగా నలిగిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.